పాలకులు మారినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆమె అక్కడి ప్రజలతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే జరిగాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వర్క్స్ ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో వీటన్నింటికి మేము అడిగాం. అవి మెల్లిమెల్లిగా అలొకేట్ అవుతున్నాయి. ఆ డెవలప్మెంట్ వర్క్స్లో ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈ నిధులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అలాగే మన గవర్నమెంట్ వైపు నుంచి వస్తున్నాయి. మీకు తెలిసిందే అది. ఈ నిధులు ఎప్పుడూ ఉంటాయి. ప్రజా సమస్యలు సాల్వ్ చేయడానికి ఎప్పుడూ నిధులు ఉంటాయి. అవి ఇంప్లిమెంట్ చేయడం, అది ఆ డిసిషన్ తీసుకోవటం, అది మంత్రివర్యులు అలాగే మన గవర్నమెంట్ అండ్ జిహెచ్ఎంసీ చాలా బాగా చేస్తున్నారు, సహకరిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే క్రితం 2 ఏళ్లుగా ఇంత కీలకమైన పనులు ఎందుకు అవ్వలేదు? అది కొంచెం ప్రజలు ఆలోచించాల్సిన విషయం. చిన్న విషయం మనకే ఉండొచ్చు, కానీ వాళ్ళకి ప్రతిరోజు అయ్యే విషయం. అయినా కూడాను దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే స్పందించి ఏ రకంగా అయినా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. దీంట్లో రాజకీయం లేదని అదే అన్నాను. మాకొక్కటే ప్రోటోకాల్, ప్రజాపోటం. ప్రజలు మా గురించి ఏమనుకుంటున్నారో అది మేము తెలుసుకుని దాన్ని మేము ఎలా సరిదిద్దుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. ఈరోజు కూడా చేస్తున్నాం. ఇక్కడ ప్రజల కోసం ఉన్న సమస్యలు వాటిని ఎలా సాల్వ్ చేయాలో అంతే. మీతో కలిసి పనిచేస్తారా లేకపోతే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సపరేట్ కార్యక్రమాలు పనిస్తారా? ఐ థింక్ అందరూ కలిసి పనిచేస్తున్నట్టు మీకు ఇవాళ కనిపిస్తుంది. ఎందుకంటే నేను అంటున్నాను కదా, ఇప్పుడు ప్రజా సమస్యలు ఉన్నాయంటే అవి మేము సాల్వ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం సాల్వ్ చేస్తాం. ఒక్కొక్క ఇష్యూ తీసుకుని ఒక్కొక్క ప్రాజెక్ట్